నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు 2028 నాటికి రాజధాని నిర్మాణం పూర్తవుతుందని సీఎం వెల్లడి. రాజధాని నిర్మాణంలో రైతుల త్యాగాలను కొనియాడిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 34,000 ఎకరాలు భూమి ఇవ్వడం అద్భుత ఘట్టమని ప్రశంస. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళా యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. మన్యం జిల్లా ప్రజలకు వైద్య సహాయం అందించేందుకు హెల్పింగ్ హ్యాండ్స్ పేరిట బృహత్తర కార్యక్రమం ప్రారంభించిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. జిల్లాలో ఓ నూతన అధ్యాయం ప్రారంభమైందని స్పష్టం. రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. అమరావతిలో 15 బ్యాంకులకు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ప్రపంచంలోనే స్ఫూర్తిదాయక ల్యాండ్ పుల్లింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని అన్నారు. ప్రధాని మోదీ రాజధాని పనులకు పునఃప్రారంభం చేశారు. 2028 మార్చి నాటికి పూర్తయ్యేలా అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. అందుకు ముఖ్య కారణం నిర్మలా సీతారామన్ అని, రాజధాని నిర్మాణానికి తమ కంటే వేగంగా 15,000 కోట్లు నిధులిచ్చారని కొనియాడారు. అందులో భాగంగానే నేడు 1,334 కోట్లతో వివిధ బ్యాంకులు, బీమా సంస్థల భవనాలకు శంకుస్థాపనలు జరిగాయన్నారు. ఒకే చోట అన్ని కార్యాలయాలు ఏర్పాటు చేయడం ముఖ్యమైన అంశం. దీనివల్ల 6,576 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. నిర్మలా సీతారామన్ చాలా త్వరగా నిర్ణయాలు తీసుకుంటారని, జీఎస్టీ సంస్కరణలు గేమ్ చేంజర్ మారాయన్నారు. సూపర్ జీఎస్టీ సంస్కరణలతో ఆర్థిక వృద్ధి జరిగేందుకు సీతారామన్ ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. ఇటీవలే ప్రధానమంత్రి గారు వచ్చి మళ్ళీ పనులు పునఃప్రారంభించారు. మీ అందరికీ ఒక ఆలోచన ఉంటుంది. 2014లో నూతనమైన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచించినప్పుడు నాకు అండగా వచ్చి మీరు రాజధాని కట్టాలనుకుంటున్నారు, మేము సహకరిస్తామని మొట్టమొదటిసారిగా వచ్చి చెప్పింది అమరావతి రైతులని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక స్ఫూర్తిదాయకమైన నిర్ణయం. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ఇంత స్ఫూర్తితో దగ్గర 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో మేము ఇస్తామని ఆ రోజు వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు, ఈ రోజుటికి కానీ ఇంకా భవిష్యత్తులో కూడా జరుగుతుందో నాకు తెలియదు కానీ ప్రపంచంలోనే స్ఫూర్తిదాయకమైనటువంటి ల్యాండ్ పూలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించడం ఒక యజ్ఞం లాంటిదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం నూతన రాజధాని నిర్మాణం అంటే సామాన్యం కాదని తెలిపారు. అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఒకే చోట ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీలు ఉండడం చాలా అరుదని చెప్పారు. భవిష్యత్తులో రాజధాని నిర్మాణం అంటే అమరావతిని స్ఫూర్తిగా తీసుకుంటారని అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులు వేగంగా అందుకున్నాయి. రాజధాని నిర్మాణానికి భూములిచ్చి రైతులు పెద్ద త్యాగం చేశారన్నారు. అలాంటి వారికి సమస్యలు రాకుండా సేవలు అందించడం బ్యాంకుల ప్రథమ బాధ్యత. రైతుల పంట రవాణాకు ప్రత్యేక రైళ్లు వెళ్తున్నాయి. మహారాష్ట్ర నుంచి అరటికాయలు, తమిళనాడు నుంచి కొబ్బరి రవాణా అవుతున్నాయన్నారు. కూరగాయలు, పండ్లకు ఏపీని హబ్ చేసి ఉత్పత్తుల రవాణాకు సీఎం ఆలోచిస్తున్నారని చెప్పారు. అందుకు బ్యాంకులు సహకరించాలని, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు బ్యాంకర్లు తోడ్పాటు ఇవ్వాలని కోరారు. అమరావతి నిర్మాణానికి భుజాలపై మోస్తున్న సీఎంను చూసి అంతా గర్వపడాలన్నారు. I'm very happy today because a new capital is getting built. Andhra Pradesh మళ్ళీ క్యాపిటల్ని రీస్టార్ట్ చేయడం అనేది ఒక పెద్ద
బ్రహ్మయజ్ఞం లాంటిది. అది మొదలుపెట్టారు చీఫ్ మినిస్టర్ గారు. అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో కేమ్ టు సపోర్ట్ ఇట్. ఒక డీటెయిల్డ్ ప్లాన్ తోటి ఒక కొత్త క్యాపిటల్ కట్టడం అనేది సామాన్యమైన పని కాదు. కానీ దానికి ఒక సైంటిఫికలీ కన్సల్టెంట్స్ తోటి ప్లాన్ చేసి మొదలుపెట్టిన ఈ అమరావతికి ఫినాన్షియల్ సపోర్ట్, ఫినాన్షియల్ సెక్టర్ సపోర్ట్ ఉండాలనే ఆ దృష్టితోటి ఇవాళ 15 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకే దినం వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద CMDs of all the public sector banks and also the New India Assurance and NABARD, all of whom, LIC, all of whom have come on one day to establish what is going to be for the first time in this country. స్త్రీ శక్తికి ప్రతిరూపం నిర్మలా సీతారామన్ అని మంత్రి లోకేష్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొనియాడారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది కేంద్ర మంత్రిని చూసి నేర్చుకోవాలని తెలిపారు. అమరావతిని ఆపడానికి అది ఎవరింట్లోనే స్విచ్ కాదని, పవర్ఫుల్ ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని అని మంత్రి లోకేష్ అన్నారు. రాజధానిలో బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం పాలకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేవతల రాజధాని అమరావతిని దెయ్యాలు విధ్వంసం చేయాలని చూశారని విమర్శించారు. 3 రాజధానులను 3 ముక్కలాటలాడి ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి కోసం 450 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారన్నారు. అయినా కూడా అక్కడి రైతులు ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అనే నినాదంతో పోరాడారని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జై అమరావతి నినాదంతో ముందుకు వెళ్లామని మంత్రి గుర్తు చేశారు. దేవతల రాజధాని అమరావతి, రైతుల త్యాగం అమరావతి. దేవతల రాజధానిని దయాలుగా విధ్వంసం చేయాలని ఆనాడు చూశారు. 3 రాజధానులని 3 ముక్కలాటలాడి కనీసం ఒక్క ఇటుక కూడా వేయని పరిస్థితి మనందరం చూసాం. కానీ ఒక్క వ్యక్తి నివసించడానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విశాఖపట్నంలో ప్యాలెస్ కడతాం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి అనే నినాదంతో మనందరం కలిసికట్టుగా ముందరికెళ్ళాం. మనందరం చూసాం. చిన్న పిల్లల దగ్గర నుంచి 80 సంవత్సరాల వృద్ధి వరకు మనందరం ఒకే నినాదం, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి అని ఆనాడు పెద్ద ఎత్తున మనందరం పోరాడం. జై అమరావతి అన్నందుకు రైతులపైన కేసులు పెట్టారు. మహిళల్ని ఏకంగా పోలీసు బూటులతో ఆనాడు తంతం కూడా మనందరం చూసాం. 1631 రోజులు అమరావతి ఉద్యమం నడిచింది. 2000 మంది 270 మంది రైతులు వాళ్ళ ప్రాణాలు కోల్పోతాం కూడా చూసాం. సుమారుగా 3000 మంది రైతులపైన ఆనాడు కేసులు పెడతాం కూడా మనందరం చూస్తాం జరిగింది. కానీ ఆనాడే చెప్పాం, ఆపేసేదానికి అమరావతి ఎవరో ఇంట్లో స్విచ్ కాదు, ఇది పవర్ఫుల్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన అమరావతి అని. స్త్రీ శక్తి అంటే నాకు గుర్తొచ్చే మొదటి వ్యక్తి గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు. ఇప్పుడు చూడండి మేడం గారు ఎంత ప్రశాంతంగా ఉన్నారు. కానీ అదే వ్యక్తి పార్లమెంట్లో ఒకసారి మనందరం చూడాలి. ప్రతిపక్ష పార్టీలు అబద్ధాలు చెప్పేదానికి ప్రయత్నిస్తే వాళ్ళకి చుక్కలు చూపించే వ్యక్తి గౌరవ నిర్మలా సీతారామన్ గారు. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు శాశ్వత కుటుంబ సంరక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు, ఏజెన్సీలు సంయుక్తంగా పనిచేయాల్సిన అవసరం ఉందని విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ అన్నారు. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కేంద్ర దత్తత వనరుల అథారిటీ, ఏపీ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ దత్తత అవగాహన సదస్సు జరిగింది. ఏయువైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమాన్ని మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్ మాట్లాడుతూ పిల్లల హక్కులను పరిరక్షించడంలో కుటుంబాల పాత్ర ఎంతో ఉందన్నారు. దత్తత నిబంధనలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా పిల్లలను దత్తత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు ఏ సూర్యకుమారి, అనితా రామచంద్రన్, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జువైల్ వెల్ఫేర్ డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
North India is not looking good at the moment as far as weather is concerned, and it's such a lovely weather here. Thank you. It's a great place to be here. Well, let me start with a small incident. When Bhavna came to see me last year, she joined to join the Kara. I asked her, "You are in the police service." She is an IPS officer. I think you know it, right? For an IPS officer, somebody who chases criminals and does all the investigations, probably uses unorthodox methods also, custodial interrogation, all those coercive stuff. And then she became a sleuth. She was part of the intelligence agencies. యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్, ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. నగరంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా భరత్ వంశీకృష్ణ మాట్లాడుతూ అనేక కంపెనీలు ఈ మేళాలో భాగస్వామ్యం కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు వచ్చి ఉపాధిని సద్వినియోగం చేసుకొని తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. వృత్తిలో నైపుణ్యత సాధించుకుంటే భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు లభిస్తాయని తెలిపారు. చదువుతో పాటు విద్యార్థులు తమ నైపుణ్యతను పెంచుకునే విధంగా సాంకేతిక కోర్సులను అభ్యసించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్స్ కాలేజీ ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధానంగా ఇక్కడ ఐటీ కంపెనీస్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కెమికల్ ఫార్మసీ, బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ సాఫ్ట్వేర్ అండ్ ఐటీ కంపెనీస్. అండ్ యావరేజ్ శాలరీ అన్ని ఎంట్రీ లెవెల్ పొజిషన్స్ అరౌండ్ 1.8 to 4 lakhs, అంటే 2 to 4 lakhs అనుకోవచ్చు. అంటే ఎంట్రీ లెవెల్ శాలరీస్ అబౌట్ 16,000 అండ్ మీరు బాగా చేస్తే ఇంటర్వ్యూలో అప్ టు 30-35,000 per month. అండ్ మీ ఒక ఎంప్లాయర్ కూడా నాట్ జస్ట్ యాజ్ అ పాలిటిషియన్ యూనివర్సిటీ లీడ్ చేస్తాను, మా దగ్గర కూడా మేము చాలామంది రిక్రూట్ చేసుకుంటాము. చాముండేశ్వరి గారి ఆధ్వర్యంలో ఇంకా వాళ్ళ టీం అందరూ కూడా అద్భుతంగా ఇది రెండోసారి ఈ నియోజకవర్గంలో జాబ్ మేళా పెట్టడం జరిగింది. మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ, డిప్యూటీ చీఫ్ కానీ, లోకేష్ అందరూ కోరిక ఒకటే, ఈ రాష్ట్రంలో జాబ్ లేకుండా ఎవరు కూడా ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న ప్రతి ఒక్కరు జాబ్ చేయాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఒక ఉద్దేశంతో 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా పెడతా ఉన్నారు. ప్రత్యేకించి సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ఈ నియోజకవర్గంలో రెండోసారి ఈ అవకాశం వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ మేళాను యూజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిన్న జాబ్ అని చూడకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఏ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళు యూజ్ చేసుకొని రానున్న ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళే విధంగా, మీ తల్లిదండ్రులకు అండగా ఉండే విధంగా ఈ అవకాశాన్ని వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 65 రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గురువారం ఉదయం దేవరాపల్లి మండలం కొత్తపెంట గ్రామంలో కలెక్టర్ పర్యటించారు. కొత్తపెంట గ్రామం రైతు సేవా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తితో కలిసి ప్రారంభించారు. రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన మద్దతు ధరకు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్మకాలు జరపాలని, మద్దతు ధర కన్నా తక్కువ ధరకు దళారులకు అమ్మవద్దని, మరియు కోతలు నూర్పిడి అయ్యాక ధాన్యంను నాణ్యత ప్రమాణాలకు అనుసరించి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో ఇవ్వాలని రైతులకు సూచించారు. మాడుగు నియోజకవర్గంలో, మన నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాం. యాక్చువల్ అయితే డిసెంబర్ 1 ప్రారంభించాలనుకున్నారు, కానీ అదృష్టవశాత్తు ఈ సంవత్సరం మనం ఇన్ టైంలోనే మనం క్రాప్ వేయడం వలన ఈరోజు అంతా కూడా వరి కోతలు ప్రారంభమైనాయి. అప్పుడే 30-40% క్రాప్ స్టార్ట్ అయింది. అంచేతే మన అడ్వాన్స్గానే మేము పర్మిషన్ తీసుకొని మాడుగుల వరకు, అంటే జిల్లా లెక్కేది ఓపెనింగ్, మాడుగుల వరకు కూడా ఇవాళ నుంచే కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తూ ఉన్నాం. 20 కేంద్రాలు ప్రస్తుతం శాంక్షన్ ఇచ్చాం. 20 కేంద్రాల్లో కొనుగోలు ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తాం, లేదా రేపు నుంచి స్టార్ట్ చేస్తాం. ఇంకా 20 కొనుగోలు కేంద్రాల్లో పెద్దలు చెప్పినట్టు ఎక్కడైనా ధాన్యం వచ్చి ఆగిపోయి రైతుకి ఇబ్బంది అయితే అదనంగా కూడా కేంద్రాలు పెట్టడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు పూర్తి స్థాయిలో జీతాలను యాజమాన్యం చెల్లించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. నగరంలో సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే కుట్రలకు కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన అధినేతలు కేంద్రం ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకోవాలని కోరారు. ఉత్పత్తికి వేతనాలను లింకు పెట్టడం అంటే కార్మికుల శ్రమకు విలువ లేకుండా చేయడమే అన్నారు. ఉత్పత్తిని పెంచితేనే జీతాలు చెల్లిస్తామని చెప్పడం విడ్డూరమన్నారు. బడా ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇవ్వడం, కార్మికుల జీతాల్లో కోత పెట్టడం దుర్మార్గమని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని, నాసిరకం మెటీరియల్ కేంద్రం సరఫరా చేయడంపై మండిపడ్డారు. రైతుల పంటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో సిపిఐ నేతలు కొత్తపల్లి లోకనాథం, మరడాన జగ్గునాయుడు పాల్గొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూసివేతకి కొత్త నాటకానికి తెరలేపింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఉత్పాదకత, ప్రొడక్టివిటీ లింక్డ్ వేజెస్ అని చెప్పి ప్రొడక్షన్ తగ్గటానికి కార్మికులే కారణం, కాబట్టి మీ జీతాలు కట్ చేస్తాం, ఉంటే ఉండండి పోతే పోండి చెప్పి దాన్ని తరివేసేదానికి కార్మికుల్ని, అంటే నిప్పు పెట్టడం అంటాం కదా, అప్పుడు పొగ పెట్టడం, తరివేయటానికి ఈ రకమైనటువంటి ఒక అమానుషమైనటువంటి పద్ధతిని, ఎక్కడా లేనటువంటి పద్ధతిని ఇప్పుడు తీసుకొచ్చి పెట్టారు. పెట్టుబడిదారులకేమో ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, కార్మికులకేమో ఉన్న జీతాలు కూడా కోత పెడుతున్నారు. దీనివల్ల విశాఖ ఫ్యాక్టరీ అభివృద్ధి కాదు, అది పరోక్షంగా దాన్ని మూసేయడానికి అవసరమైనటువంటి నాటకానికి వీళ్ళు తెరలేపారు. రెండు ప్రధానమైన కారణాలు ప్రొడక్టివిటీ తగ్గటానికి. ఒకటి నాసిరకం రా మెటీరియల్. జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన సేవలు అమోఘమని విద్యార్థి జేఏసీ నేత అడారి కిషోర్ కుమార్ కొనియాడారు. గ్రీన్ పార్క్ సమీపంలో గల జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆయన వర్ధంతి కార్యక్రమం జరిగింది. ముందుగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో ఉన్న అసమానతలను పాలద్రోలేందుకు పూలే చేసిన కృషిని వివరించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమంతో పాటు మహిళల అభ్యున్నతికి పూలే పాటుపడ్డారని తెలిపారు. నేడు మహిళలు విద్యావంతులు కావడానికి ఆనాడు పూలే చేసిన కృషి కారణమన్నారు. పూలే ఆశయ సాధనకు నేటి తరం కృషి చేయాల్సిన అవసరం ఉందని అడారి కిషోర్ కుమార్ అన్నారు. మన భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని చెప్పని ప్రపంచం అంతా అంటూ ఉంది. ఈరోజు విమానాలు, రైళ్లు, బస్సులు, నౌకాశ్రయాలు విపరీతంగా అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఈ యొక్క పరిణితి ఏదైతే ఉందో, 135 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే, సంఘ సంస్కర్త. నేను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ కానీ అభివృద్ధి లేనటువంటి సమాజంలో వారు సంఘ సంస్కర్తలుగా పేరు గావింపడమే కాకుండా ముందుగా బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలో జ్యోతిబా పూలే, వారి యొక్క భార్య సావిత్రిబాయి పూలే కూడా ఈ భారతదేశానికి ఎంతో సేవలు చేశారు. వారిని మర్చిపోలేము. చరిత్రలో ఈ మధ్యకాలంలో పుస్తకాల్లో కూడా వారి యొక్క పాఠ్యాంశాలు ఆల్మోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చే వరకు కూడా చేర్చాలి. అవసరమైతే వాళ్ళ మీద యూనివర్సిటీలో రీసెర్చ్లు కూడా జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వారు సంఘాన్ని ఎంత సంస్కరించారంటే, వారిని చూసి ఈ దేశం అంతా కూడా మారినటువంటి వ్యక్తి. జ్యోతిబా పూలే యొక్క సంస్కరణల్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా తీసుకొని ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఈయన చూడటం జరిగింది స్వయంగా. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 135వ వర్ధంతి కావున బహుజన సమాజ్ పార్టీ నుండి మేమందరం కూడా ఇక్కడ పూలే గారికి నివాళులు అర్పించడం జరిగిందండి. మరి మన పూలే గారు బీసీల కోసం చాలా కష్టాలు పడ్డారు. చాలా మనందరికీ కూడా వాళ్ళు మనకు ఒక భవిష్యత్తుని ఏర్పాటు చేశారు. ప్రతి మహిళకి, బడుగు బలహీన ప్రజలందరికీ కూడా చదువును అందించారు. చదువును అందించి ఈరోజు ఉన్నతమైన స్థానంలో ఉన్నామంటే పూలే గారు చేసిన శ్రమ వల్ల ఈరోజు అందరం కూడా ఉన్నాము, ఉన్నతమైన స్థాయిలో ఉన్నాము. కావున పూలే గారి జయంతి రోజున, పూలే గారి వర్ధంతి రోజున ఆయన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా రాష్ట్రం అంతటా జరిపించుకోవాలని నేను మన బడుగు బలహీన ప్రజలందరినీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ, క్రైస్తవులందరినీ కూడా వేడుకుంటున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరూ కూడా జైభీములు. నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు.
ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలోనూ అభివృద్ధి పనులకు భారీ ఎత్తున నిధులు కేటాయించడంలో ఎక్కడా రాజీ పడడం లేదన్నారు. 36వ వార్డులో ఇసుక కొండపై నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తనను గెలిపించిన ప్రజలకు సేవ చేసి వారి రుణం తీర్చుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నేత మాసిపోగు రాజు మాట్లాడుతూ వార్డు అభివృద్ధికి ఎమ్మెల్యే వంశీకృష్ణ చేసిన కృషిని కొనియాడారు. తన జన్మదినం సందర్భంగా వార్డులో ప్రజలు తమ పట్ల చూపిస్తున్న ప్రేమ అభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. 6వ వార్డులో పెళ్లి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒక చిన్న కమ్యూనిటీ హాల్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మా సోదరులు కోరిక మేరకు దాన్ని కంప్లీట్ చేసి వాళ్ళ కార్పొరేట్ గారి ఆధ్వర్యంలో అలాగే గ్రామ పెద్దలు, వార్డు ప్రెసిడెంట్లు, కూటమి నాయకులు అందరూ ప్రారంభించారు. ఈ ప్రాంతంలో చిన్న కొండ ఉంది కాబట్టి చాలా ఇబ్బందులు కొంత ఉపయోగపడే విధంగా చేసి అలాగే ఇక్కడ పార్కింగ్ షెడ్లు అడుగుతున్నారు, అది కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం. ముఖ్యంగా ఈరోజు వార్డు కార్పొరేటర్ బర్త్డే, ఆయన 100,000 ఆయుష్లు ఇవ్వాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రానున్న రోజు ఈ హిల్ ప్రాంతం అంతా కూడా ఎక్కడైతే పార్కింగ్ ప్లేస్ ఉందో, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నిటిని కూడా కంప్లీట్ చేస్తాం. రెల్లికుల సంక్షేమం అనేది నాకు కొండంత అండగా నిలబడినారు కాబట్టి వాళ్ళకు కూడా నేను డబల్ రెట్టింపు వస్తుంటే వాళ్ళకి అండగా నిలబడతాం. ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా, ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా వాళ్ళకి సర్వీస్ చేయడానికి ఇంకా నేను తెలియజేస్తాను. రెల్లి వీధిలో గల భీమరావు రాంజీ అంబేద్కర్ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో, నాయకుల ఆధ్వర్యంలో, పెద్దలు అధ్యక్షులు గారు భాస్కర్ గారి నాయకత్వంలో, అదేవిధంగా తొట్టమిడి సింగ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన అక్క చెల్లెమ్మలందరి నాయకత్వంలో, వాళ్ళ ఆశీస్సులతో, వాళ్ళ బ్లెస్సింగ్స్తో ఈరోజు ఘనంగా ఈరోజు నా బర్త్డే వేడుకలు వారి మధ్యలో జరుపుకోవడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. నిజంగా ఇది ఒక రక్త సంబంధికుల మధ్య, ఒక ఆత్మీయుల, ఒక నిజంగానే తోడబుట్టులో వారి మధ్య జరుపుకున్నంత ఆనందంగా ఉంది. నిజంగానే నాకు ఎప్పుడు కూడా చాలామంది అంటుంటూ అనేవారు ఈ వార్డులో, నీకు ఎవరున్నారు ఇక్కడ, ఎవరున్నారు ఇక్కడ అనేది. ఈరోజు వచ్చి చూడమని చెప్తున్నాను ఈ మీడియా ద్వారా. నిజంగానే ఒక తమ్ముడిగా, ఒక అన్నగా ఎంత ఆశీర్వదించి దీవించారో నిజంగా నేను ఈరోజు నాకు మాటలు రావట్లేదు, ఏం మాట్లాడాలని కూడా. ఇలా ప్రేమ ఆప్యాయతలు చూస్తుంటే నిజంగా ఇంత పెద్ద కుటుంబం నాకు దేవుడు ఇచ్చినందుకు నిజంగానే నేను ఈ కుటుంబానికి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తాము తిరిగి వ్యాపారం నిర్వహించుకునేందుకు చొరవ చూపిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్కు విశాఖపట్నం ఫుడ్ కోర్ట్ వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు. జీవీఎంసీ వద్ద గల జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ చిత్రపటానికి వ్యాపారులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ తాము జీవన ఉపాధి సాగించుకునేందుకు ఎమ్మెల్యే అందిస్తున్న సహాయ సహకారాలకు హర్షం వ్యక్తం చేశారు. తమ కుటుంబాలు ఎమ్మెల్యేకు ఎంతో రుణపడి ఉంటాయన్నారు. కార్పొరేటర్ పీతలమూర్తి తీరుపై తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. పీతలమూర్తిపై తీవ్ర పరుషజాలంతో వ్యాపారులు విరుచుకుపడ్డారు. పీతలమూర్తి తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని వ్యాపారులు హెచ్చరించారు. మాకు నైట్ ఫుడ్ కోర్ట్ తీసిన తర్వాత ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ మాకు వంశీకృష్ణ గారు మాకు అండదండగా ఉన్నారు. చిరు వ్యాపారస్తులందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పి చాలాసార్లు కలవడం జరిగింది. మా యొక్క సమస్యని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ ప్రాజెక్ట్ని మాకు శాంక్షన్ చేయించి 6 కోట్ల రూపాయలు మొన్న కౌన్సిల్లో జరిగిన కౌన్సిల్లో ఆమోదం చేశారండి. అలాగే మా యొక్క చిరు వ్యాపారస్తుల నుంచి 2.5 లక్షలు, ఒక్కొక్కరికి 2.5 లక్షల రూపాయలు మా యొక్క నిధి నుంచి తీసుకొని ఒక 5 కోట్లు మొత్తం కలిపి 11 కోట్ల రూపాయలు మాకు శాంక్షన్ చేయించి స్మార్ట్ వెండింగ్ జోను ఏర్పాటు చేయడం జరిగిందండి. దీని మీద మీకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే మాకు ఎన్నో అవంతరాలు వచ్చినప్పటికీ, ఎన్నో మా మీద అవాకచవకలు పేలినప్పటికీ, మా మీద ఇన్ని ఉన్నప్పటికీ వంశీకృష్ణ గారు మాకు ముందు చూపుతో మాకు ఈ యొక్క ఏర్పాటు చేశారండి. మేము అందరం చెప్పేది ఒకటండి, మేము చిరు వ్యాపారం చేసుకునే వాళ్ళండి. రోజుకి 3 నుంచి 4 వేలు, మహా అయితే 5,000 రూపాయలు మేము సంపాదిస్తామండి. లక్షలు ఆవిడకి ఇచ్చే అవకాశం కానీ ఆవిడకి లేదండి. ఎందుకంటే మేము నెలంతా కష్టపడితే 15,000, 20,000 మిగులుతుందండి. ఈరోజు విశాఖపట్నంలో 15,000 లేకుండా బతకలేవండి. లాస్ట్ 2 నెలల క్రితం మా ఫుడ్ కోర్ట్ని తీసేశారండి. ఫుట్పాత్ ఎంక్రోచ్మెంట్ దీని మీద జీవీఎంసీ వాళ్ళు తీసేశారు. తీయడం బట్టి 150 మంది కుటుంబాలు రోడ్డు మీద పడిపోయి అర్ధరాంతరంగా వాళ్ళ కిందన ఒక చిన్న పనులు చేసుకున్న ఇంకో 150 మంది, మొత్తం 300 మంది కుటుంబాలు రోడ్డు మీద పడిపోయి ఒకేసారి ఉపాధి లేక వాళ్ళందరూ కూడా భయపడి భయభ్రాంతులు అయిపోయి
ఆ టైంలోనే వీళ్ళ ఫ్యామిలీల్లో కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. మాకు అండగా దిండగా ఉండే మన సౌత్ ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మాకు చెప్పుకోండి అని చెప్పగానే మేము వెళ్ళామండి. ఇప్పుడే కాదు, లాస్ట్ 5 సంవత్సరాల నుంచి కూడా మాకు అండగా దండగా మన వంశీకృష్ణ గారే ఉన్నారు. అతని మీద చాలామంది కూడా మన అంటే పబ్లిసిటీ కార్పొరేటర్స్ వీళ్ళందరూ కూడా చాలా వ్యాఖ్యలు చేస్తున్నారండి. అవన్నీ కూడా అవాస్తవాలు. నేను 2016 నుంచి వ్యాపారం చేసి బతుకుతున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే పరిస్థితి. నైట్ ఫుడ్ కూడా వచ్చిన తర్వాత కూడా మిగతా వాళ్ళు కూడా వచ్చి అక్కడ వ్యాపారం చేసుకున్నారు. అప్పుడు గత ప్రభుత్వం మిగతా వాళ్ళకు కూడా కార్డులు ఇచ్చి అక్కడ వ్యాపారం చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. లేని వాళ్ళు కూడా తర్వాత వాళ్ళ కార్డులు పెట్టుకుని వ్యాపారం చేసుకున్నారు. ఇది ఇప్పుడైతే 110 మందికి శాంక్షన్ చేశారు స్మార్ట్ వెండింగ్ అని. మిగతా వాళ్ళకు కూడా చేస్తామని చెప్పారు ఎమ్మెల్యే గారు, వంశీకృష్ణ గారు, మేయర్ గారు, కమిషనర్ గారు. మాకు చెప్పిన తర్వాత ఈ పీతలం గురుమూర్తి అనే పూర్తిమూర్తి యాదవ్ అనే వ్యక్తి మా మీద బురద జల్లుతున్నాడు. అది ఎందుకు జల్లుతున్నాడు, అతనికి ఏం ఉపయోగం మాకు తెలియట్లేదు. ఏమన్నా డబ్బులు కావాలంటే మేము అందరం ముష్టెత్తుకుని ఆయనకి ఇస్తామని మనం చేస్తున్నాం. ఇంకా కావాలంటే మా దగ్గర పని చేయడానికి కూడా కుర్రోళ్ళు కావాలి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా పెట్టి, లేదా ఆయనే పని చేస్తానంటే తల ఒక రోజుకి 500 ఇస్తాం మా షాపుల దగ్గర పని చేసినందుకు. ఆయనకి ఏ విధంగా డబ్బులు సరిపోవట్లేదో ఒక కార్పొరేటర్ అయ్యండి, ఇంకా లేకపోతే ఎమ్మెల్యే టికెట్ కావాలని మాలోండోళ్ళు అందరూ రోడ్డు మీద రాస్తే అతనికి బాగా పబ్లిసిటీ వస్తుంది అనుకుంటా. పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరాటంకమైన వైద్య సహాయం అందించేందుకు హెల్పింగ్ హ్యాండ్స్ అనే పేరుతో ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతూ ప్రచార పోస్టర్ను కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వైద్య అవసరాలకు ప్రజలు అందరికీ అందించే విధంగా ఉండేందుకు ఒక సేవా దృక్పథమైన ఆలోచన అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి పూర్తి సహాయం అందించేందుకు వారికి ఓపీ తీసుకోవడం నుంచి వైద్యుని వద్దకు తీసుకువెళ్లడం, అవసరమైన మందులు ఇప్పించడం, పూర్తిగా కోలుకొని ఇంటికి వెళ్లే వరకు పూర్తి బాధ్యత వహించడానికి ప్రతి రోగికి ఒక వాలంటీర్ని సంపూర్ణ బాధ్యత వహించేలా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దారన్నారు. దళిత గిరిజనులు అధిక శాతం మంది ఉన్నారు. అదేవిధంగా ఎక్కువ మంది పేద మధ్యతరగతి వర్గాలకు చెందినటువంటి వారు. అదేవిధంగా అక్షరాస్యత పరంగా కూడా కొంత వెనుకబడినటువంటి జిల్లా ఇది. ఇక్కడ మనకు జిల్లా ఆసుపత్రితో పాటుగా 3 ఏరియా హాస్పిటల్స్, 3 సిహెచ్సిలు ఉన్నాయి. ఇక్కడికి అందరూ కూడా వైద్యం కోసం వస్తూ ఉంటారు. ప్రాథమిక కేంద్రాల నుంచి రెఫరల్ అయినటువంటి అన్ని కేసులు కూడా మెరుగైనటువంటి వైద్యం కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే హాస్పిటల్స్లోకి వచ్చినప్పుడు ఆ పెద్ద సైజ్ హాస్పిటల్లో ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎవరికి చూపించుకోవాలి, కొన్నిసార్లు భాష కూడా సమస్య ఉంటుంది. వాళ్ళు చాలామంది ఇప్పటికి కూడా సొంతమైనటువంటి సౌర భాష కావచ్చు, వారి సొంత పీవీటీజీ ఒరిజినల్ భాష ఏదైతే ఉందో మాతృభాష, అందులోనే మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచ్కు సంబంధించి రెడ్ క్రాస్ సేవలు విస్తృతం చేసేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నూతన అంబులెన్స్ కొనుగోలు చేసింది. జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు ఏఎస్ దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ కె చిరంజీవి నాగ వెంకట సాహిత్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నూతన అంబులెన్స్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గం విస్తృతంగా పనిచేస్తుందన్నారు. అధికారులు అందరూ రెడ్ క్రాస్ సొసైటీకి సహకారం అందించాలని సూచించారు. ఈ కార్యవర్గం పూర్తి స్థాయిలో పనిచేసిందని అన్నారు. డిసెంబర్లో జనరల్ బాడీ నిర్వహించి పూర్తి స్థాయిలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో అన్ని మండలాల కేంద్రాల్లో ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మండల విద్యాశాఖ అధికారులతో టీంగా ఏర్పాటు చేసి విరివిగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఆయా మండలాల అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. ప్రతి వారం ఒక్కొక్క మండల్ గో అండ్ అక్కడ క్యాంప్స్ నిర్వహించి అక్కడ నుంచి కలెక్ట్ చేసి తీసుకురావడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పటి నుంచి ఫుల్ ఫ్లెజ్డ్గా పూర్తిగా వాడుకోండి. పాత బండి వీఆర్ సెండింగ్ టు చింతూరు. సో అక్కడ కూడా మనకు ఒక చాప్టర్ ఉండడం వల్ల అక్కడ పంపిస్తాము. అక్కడ పిఓ విల్ హ్యాండిల్ ఇట్. ఓకే, సిసోడియా గారిని పిలవడం జరిగింది స్టేట్ నుండి. సిసోడియా గారి చేతుల మీదుగా సుమిత్ కుమార్ గారు సంయుక్తంగా అప్పట్లో మరి ఆ పాత బండిని ఓపెనింగ్ చేశారు. ఈరోజు రెడ్ క్రాస్ భాగ్యం, ఈరోజు గౌరవ పెద్దలు కలెక్టర్ గారు, ప్రాజెక్ట్ ఆఫీసర్ మేడం గారు
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచారాత్రగామ శాస్త్ర విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళశాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాయల దర్శనం కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అమరావతిలో బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు 2028 నాటికి రాజధాని నిర్మాణం పూర్తవుతుందని సీఎం వెల్లడి. రాజధాని నిర్మాణంలో రైతుల త్యాగాలను కొనియాడిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 34,000 ఎకరాల భూమి ఇవ్వడం అద్భుత ఘట్టమని ప్రశంస. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళా. యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. మన్యం జిల్లా ప్రజలకు వైద్య సహాయం అందించేందుకు హెల్పింగ్ హ్యాండ్స్ పేరిట బృహత్తర కార్యక్రమం ప్రారంభించిన కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. జిల్లాలో ఓ నూతన అధ్యాయం ప్రారంభమైందని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.